హాయ్ గైస్, వెల్కమ్ టు మనశంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ. మూవీ అయితే బాగానే ఉంది బ్రో. మొన్న చూసిన రాజాసాబ్ కన్నా ఇది చాలా బెస్ట్ బ్రో. ఎవరైనా ఫుల్గా నవ్వుకోవాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. టీఎఫ్ఐకి బాస్ అని మామూలుగా అంటారేంటి, ఆ యాక్టింగ్ కానీ ఆ భావోద్వేగాలు కానీ అన్నీ 100% ఇస్తారు కాబట్టి బాస్ అయ్యారు. స్టోరీ విషయానికి వస్తే 3 సార్లు అనుకోకుండా కలిసి లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు శశిరేఖ వరప్రసాద్. కానీ శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్ కి ఆ పెళ్లి నచ్చకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి విడదీస్తారు. వీళ్ళిద్దరూ విడిపోయిన 6 సంవత్సరాల తర్వాత పిల్లల కోసం ఎలాగైనా కలిసి ఉండాలని అనుకుంటాడు వరప్రసాద్. ఇదే సినిమా స్టోరీ అంతా. మీకు ఒక మాటలో మొత్తం స్టోరీనే చెప్పేశాను. వెంకటేష్ గారి విషయానికి వస్తే క్లైమాక్స్ లో 20 నిమిషాలు అయితే కనిపిస్తారు. కనిపించినంతసేపు బానే ఉంటది. సినిమా గురించి చెప్పాలంటే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య. చాలా రోజులకి వింటేజ్ చిరంజీవి గారిని అయితే చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ బానే ఉన్నాయి భయ్య. కాకపోతే నాకు వైవా హర్ష క్యారెక్టరే కొంచెం ఇరికిచ్చినట్టు అయితే అనిపించింది. ఎందుకంటే అక్కడ అసలు ఆ క్యారెక్టర్ అవసరం లేదు. ఏదో సినిమా లెంత్ ని ఇంకా పెంచాలని అక్కడ అంతసేపు క్రింజ్ చేశారు తప్ప లేకపోతే అక్కడ ఏం లేదు. బాస్ కోసం ఎంత చెప్పినా తక్కువే. వన్ మ్యాన్ షో అయితే కాదు సినిమా. అందరి యాక్టింగ్స్ ఈక్వల్ గానే ఉంటాయి. కాకపోతే చిరంజీవి గారే కదా, ఆ యాక్టింగ్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా చాలా అంటే చాలా బాగా డెలివర్ చేస్తారు. చిరంజీవి గారి తర్వాత నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే జీవీఆర్ క్యారెక్టర్ చేసిన సచిన్ గారు భయ్య. సూపర్ చేశారు భయ్య. చాలా బాగా నచ్చింది నాకు ఆ క్యారెక్టర్ అయితే. చాలా కన్నింగ్ గా ఉంటారు. శశిరేఖగా చేసిన నయనతార మెచ్యూరిటీ, క్యూట్నెస్, చాలా గుడ్ యాక్టింగ్ చేసింది ఇందులో అయితే. అలాగే చేసిన క్యాథరిన్ కూడా సపోర్టింగ్ రోల్ లో చాలా బాగానే చేసింది. ఇంకా వెంకటేష్ గారి కోసం చెప్పనక్కర్లేదు మీ అందరికి. వెంకీ మామ బిగ్ స్క్రీన్ మీద ఏదైనా హీరోతో కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్ అందరికి పండగే. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ అయింది. డైరెక్టర్ అయిన అనిల్ రావుపూడి కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని 100% యూజ్ చేసుకున్నాడు సినిమాలో, స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ మధ్య అనిల్ రావుపూడిలో ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలతోటి క్రింజ్ కామెడీ తోటి హిట్లు అయితే కొట్టేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ తో హిట్స్ కొట్టాలంటే చాలా కష్టం. అది ఒక అనిల్ రావుపూడికి మాత్రమే సాధ్యం. వరుసగా 9 సినిమాలు హిట్లు అంటే పెట్టడం కాదు కానీ అనిల్ రావుపూడి భయ్యా, నువ్వు ఇలాగే సినిమాలు తీస్తూ ఉండు, క్రింజ్ కామెడీ చేయి, హిట్లు ఇస్తూనే ఉంటారు నీకు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్ సిసిరియల్ ఈ సినిమాకి చాలా గట్టి కొట్టాడు భయ్యా. చాలా బాగుంటది బీజిఎం, ఎక్కడ డోకా ఉండదు. తర్వాత పాటలు కూడా బాగానే ఉంటాయి. ఈ సినిమాని ఇంకో మెట్టు ఎక్కించింది ఎవరైనా ఉన్నారంటే సినిమాటోగ్రాఫర్ భయ్య. అందరినీ చాలా బాగా అయితే చూపించాడు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారిని ఇంకా బాగా చూపించాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా సినిమాలో ఏం పెద్దగా చూపించాడు. ఫస్ట్ నుంచి ఎక్కడ చిన్న క్యారెక్టరే అవుతుంది, కాకపోతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి అబ్బా. ఒక కామెడీ ఎంటర్టైనర్ అయితే మిస్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు మీరు. వచ్చేటప్పుడు కూడా ఆ సినిమా కోసం మాట్లాడతారు. అయినా అనిల్ రావుపూడి సినిమా అంటే సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి సినిమాతో నిండిపోద్ది. ఇలాగే మిగతా సినిమాలు అంటే రాబోయే 3 సినిమాలు కూడా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. బట్ బ్యాడ్ లక్ రాజాసాబ్ది. ప్రభాస్ టైం బాగాలేదు మళ్ళీ. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే వద్ద బయలు.